నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. నమస్తే సార్. ట్రీ మీడియా ప్రేక్షకులకు నమస్కారం. ఏకాదశి, గాయత్రి జయంతి రెండు కలిసి వచ్చాయి. వీటి విశిష్టత ఎలా ఉండబోతుంది? అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ ఏదైతే ఏకాదశి తిథి అనేది ఏదైతే ఉంటుందో, మనకి ఈ స్మార్తులు మధ్వాసు ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏకాదశి ఏ రోజు ఎక్కువ ఉంటే కనుక ఆ రోజు ఎక్కువ స్వీకరించడం అనేది అయితే ఉన్నప్పటికీ కూడా, వైష్ణవులు అయితే మాత్రం ఈ ఏకాదశి ద్వాదశి కలిసి వచ్చిన గడియలు ఏవైతే ఉంటాయో వాటిని మరింత విశిష్టంగా చెప్పడం అనేది ఉంటుంది. కనుక ఏకాదశి అనేది ముఖ్యంగా వైష్ణవపరమైన తిథి కనుక మనము దాన్ని వాళ్ళకైతే వదిలేసి ఈరోజు అయితే కనుక ఎక్కువగా మనం ఈ గాయత్రి జయంతికి మనం ప్రాధాన్యత ఇద్దామని, అంటే ఈ గాయత్రీదేవి అవతరణ దినోత్సవంగా మరి జ్యేష్ఠ శుక్ల ఏకాదశి తిథిగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ నిజానికి ఏంటంటే ఈరోజు మరి అధిక భాగం ఏకాదశి ఉన్నప్పటికీ కూడా సూర్యోదయ గడియల్లో లేదు కనుక ఈరోజు మరి వైష్ణవులు ఏకాదశిని ఆచరించరు. ఈరోజు మరి మిగతా విధానం ఏదైతే ఉంటుందో, అంటే శైవ విధానం అనుకోండి, మధ్వ విధానం అనుకోండి, వాళ్ళు ఈ ఏకాదశిని పరిగణలోకి తీసుకోవటం అనేది ఉంది. ఈరోజు మరి గాయత్రి జయంతి అనేది, గాయత్రి కూడా మనకి చాలా విశిష్టమైన దేవత. ముఖ్యంగా మరి వేదాలన్నిటికీ కూడా మాతగా మనం ఆవిడ్ని అభివర్ణించడం అనేది కూడా జరుగుతుంది. గాయత్రీదేవి అనేది అంటే మనకి కేవలం ఏదైతే మరి యజ్ఞోపవీతంతో ముడిపడి ఉన్న గాయత్రి అనేది కాకుండా అన్ని రకాల గాయత్రులు కూడా మనందరికీ కూడా తెలుసున్నదే. అంటే ఇక్కడ ఓం భూభువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ అనేదే కాదు, మామూలుగా మనకి తెలిసిన సాధారణ గాయత్రులు అంటే ఈ బీజాక్షరాలతో ప్రమేయం లేకుండా అన్ని రకాల, అన్ని కులాల, అన్ని మతాల వారు కూడా ఆరాధించడానికి, పూజించడానికి కూడా మనకి కొన్ని గాయత్రులు ఉండటం అనేది అయితే జరిగింది. అయితే ఇక్కడ ఈ గాయత్రి దేవిని ఉపాసించడం అనేది ఏంటంటే కనుక, ఇప్పుడు ఉదాహరణకి మనకి సూర్యుడు తీసుకున్నాం అనుకోండి, ఓం భాస్కరాయ విద్మహే మహాద్యుతికరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అంటున్నాం. అలాగా మరి సూర్యుడికి ఆ రకంగా అయితే మరి శనికేమో ఓం కాకధ్వజాయ విద్మహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్ అనేది శనికి తీసుకుంటున్నాం. ఇలా ప్రతి దానికి కూడా అంటే మనం పుట్టిన తిథికి ఒక గాయత్రి ఉంది, మనం పుట్టిన సంవత్సరానికి ఒక గాయత్రి ఉంది, మనం పుట్టిన నక్షత్రానికి ఒక గాయత్రి ఉంది. ఇలా గాయత్రి మాతను పూజించడం అనేది మనకి అన్ని రకాల పరిహారాల్లో కూడా విశిష్టమైన గాయత్రి మంత్రాలు వేల కొద్దీ ఉన్నాయి. మరి ఈరోజు మరి గాయత్రి జయంతిని జరుపుకోవటం అనేది ఒకటి. తర్వాత ప్రతి హిందూ యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉంటుందో ఆ సనాతన ధర్మంలో ప్రతి ఒక్కదానికి, అంటే అది చెట్టు అవ్వచ్చు, చేమ అవ్వచ్చు, ఇలా దేవతలు అవ్వచ్చు, ఎవరికైనా సరే మళ్ళీ ఏదో విధంగా మనం కృతజ్ఞతని ఈ ఆరాధన ద్వారా చెల్లించుకోవటం అనేది, అంటే వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాం. మనకి ఇంత మంచి జన్మ ఇచ్చారు, మనకి ఇంత మంచి ఆలోచనలు ఇచ్చారు, మనకి ఇంత మనిషి యొక్క జన్మ అనేది దుర్లభం అని చెప్తున్నాం. అలాంటి దుర్లభమైన జన్మ లభించడానికి వీళ్ళందరూ కూడా మనకి కారణభూతమవుతున్నారు. ఇక్కడ గాలి మనం పీల్చుకుంటున్నామంటే, మరి ఏదైనప్పటికీ కూడా నీరు తాగుతున్నామంటే ఈ పంచభూతాల సాక్షిగా మనం అందరం కూడా ప్రతి ఒక్కదానికి కూడా హిందూ ధర్మం ప్రకారం ఏదో ఒక రోజు కృతజ్ఞతలు చెప్పుకునే విధానంలో ఈ పండగలన్నీ కూడా మన ఋషులందరూ కూడా అందించడం అనేది జరిగింది. ఇప్పుడు మరి అలాగే ఈరోజు గాయత్రి పండుగ, మరి గాయత్రి ఆవిర్భావ దినోత్సవం. ఈరోజు మరి గాయత్రి దేవిని అన్ని రకాల వాళ్ళు కూడా ఎలా పూజించాలి అంటే కనుక, ఈరోజు ఏదైనప్పటికీ కూడా ఈ గాయత్రీదేవి పటం ఇంట్లో ఉన్నవాళ్ళు గాయత్రీదేవికి, లేదు గాయత్రి మాత యొక్క పటం ఇంట్లో లేని వాళ్ళు కనీసం ఏదైనా కూడా సరస్వతీదేవి కానీ దుర్గాదేవి కానీ ఫోటో ఉన్నట్టయితే కనుక వాటి దగ్గర 5 ఒత్తులతో దీపారాధన చేయటం అనేది చాలా మేలు చేయటం అనేది ఉంటుంది. అయితే ఇక్కడ ఏ నూనె వాడాలి అనేది కూడా చాలామందికి కలిగే సందేహం. కనుక కొబ్బరి నూనె కనుక వాడి ఈ 5 ఒత్తులతో ఈరోజు కనుక మరి దీపారాధన చేసినట్టయితే కనుక గాయత్రీదేవి సంతృప్తిరాలు అవటం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఏదైనప్పటికీ కూడా ఇక్కడ గాయత్రీదేవికి సంబంధించింది ఏదైనా కూడా మనం మంత్రం లేదా ఏదైనా శ్లోకం చదువుకోవాలి అనుకుంటే కనుక
ఓం వేదమాతాయ విద్మహే బ్రహ్మపత్ని చ ధీమహి తన్నో గాయత్రి ప్రచోదయాత్ అనేది ఇది పఠించడం వల్ల కూడా ఎంతో కొంత మేలు జరగటం అనేది ఉంటుంది. అలాగే గాయత్రీదేవి యొక్క ఆరాధనకి మనం తెలుపు రంగు దుస్తులు ధరించడం వల్ల కూడా చాలా మంచి జరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఇదే రోజు మనం ఏదైనప్పటికీ కూడా దద్దోజనం అనేది నివేదన చేయటం వల్ల కూడా ఆ గాయత్రీదేవి సంతృప్తిరాలవటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా ఈ గాయత్రి ఆవిర్భావ దినోత్సవం లేదా అవతరణ దినోత్సవం అని మనం చాలా చక్కగా చేసుకోవాలి. మన యొక్క పండగల యొక్క సార్థకత అప్పుడే. ఏదైనప్పటికీ కూడా ఇలా మనం చేసుకోవటం వల్ల ఏంటంటే మన ఇంట్లో ఏదైనా సుఖశాంతులు, తర్వాత ఔశ్వర్యం, ఏవైతే మనిషి కావాలని కోరుకుంటారో ఆయుర్ ఆరోగ్య ఔశ్వర్యాలనే కదా మెయిన్ మనిషి కోరుకునేది. మరి అలాంటివన్నీ కూడా మనకి ప్రతిరోజు ఏదో ఒకమైన ముఖ్యమైన పండగ రావటం, ఆ పండగలన్నీ కూడా ఇలా మనకి ఎంతో కొంత మన యొక్క శ్రేయస్సుని ఆకాంక్షిస్తూ చేసేవే ఉంటాయి. కనుక ఎవరు ఎలాంటి నాస్తికులు విమర్శలు చేసినప్పటికీ కూడా మనం అవేమీ పట్టించుకోకుండా మనం చేసే పని ఏదైనప్పటికీ కూడా మనం చేసే క్రియ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఒక నమ్మకంతో చేస్తున్నాం. ఎంతో కొంత మనకి ఏదో ఒక మేలు చేస్తుందని ఒక విశ్వాసంతో చేస్తున్నాం. సో ఇక్కడ విశ్వాసం, నమ్మకం అనేవి మనకి చాలా పెద్ద ఆయుధాలుగా ఉంటాయంటల్లో ఎలాంటి సందేహం లేదు. కనుక ఎవరైనా సరే ఈరోజు వారి వారి శక్తానుసారం గాయత్రీదేవిని పూజించడం, గాయత్రికి సంబంధించిన స్తోత్ర పారాయణలు చేసుకోవటం, అలా చేసినట్టయితే కనుక చాలా ప్రయోజనం కలగటం అనేది ఉంటుంది. అందులో ముఖ్యంగా మన యొక్క హిందూ ధర్మంలో 5 రకాల అంటే గకారాలకి మరి ప్రాధాన్యత ఇవ్వటం అనేది ఉంది. అంటే గంగా, గాయత్రి, గోమాత, గోవిందుడు, గీత, ఈ 5 కూడా మనకి చాలా విశిష్ట పవిత్రమైన సంపదగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మరి అందులో మరి గాయత్రికి కూడా సముచితమైన స్థానం ఉంది. కనుక తప్పకుండా మనం అందరం కూడా గాయత్రీ దేవిని ఆరాధించాలి, ఆరాధించి తరించాలి అని కోరుకుంటూ వందనాలు.